ఏపీలో ప్రజలకు శుభవార్త. ఆరోగ్యశ్రీ కార్డులు తీసేసి వాటి స్థానంలో కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఇక ట్రస్ట్ సంస్థలో బీమా విధానం. బీమా కంపెనీలు లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం ప్రశ్నార్థకం అంటున్నారు. పబ్లిక్, ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా అమలుకు నిర్ణయం చేయాలని భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పడుస్తున్నట్లు నిర్వీర్యం అయితే చేస్తారని భయం వేస్తుంది అంటున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇక ఎండమ్మావే. బీమా కంపెనీ అనుమతి ఇచ్చే వరకు కూడా వేచి ఉండాల్సిన దుస్థితి అయితే వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ 1.25 లక్ష కొర్రీలతో పేద రోగుల పరిస్థితి దైవాధీనం అయితే కాబోతుంది. చికిత్స పొందాక ఇచ్చే ఆరోగ్య ఆసరా కూడా ఇక మొండి చెయ్యే. 2014-19 మధ్య ప్రొసీజర్లు పెంచకుండా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. జగన్ హయాంలో 1059 నుంచి 3257కు ప్రొసీజర్లు అయితే పెంచారు. ఈ దఫా మొత్తం పథకాన్ని కనుమరుగు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రాష్ట్రాన్ని 2 యూనిట్లుగా చేసి ఆరోగ్య బీమా అయితే కల్పించబోతున్నారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యవసర వైద్యానికి సంబంధించి, ప్రొసీజర్లకు సంబంధించి ఒకే సర్వీస్ ప్రొవైడర్లతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ప్రభుత్వం అయితే చెల్లిస్తూ ఉంది కదా, దాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అయితే ఇస్తున్నారు. ఇది అంటే దీంట్లో ఇంకా పారదర్శకత తీసుకురావడం కోసం, ముఖ్యంగా వెంటనే అనుమతులు ఇచ్చేందుకు కోసం ఇలా చేయాల్సి అయితే వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజెంట్ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉన్నాయో ఇవి ప్రైవేట్ పరం అయితే కాబోతున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలే ఇక నుంచి ఆరోగ్య సేవలు అయితే అందించబోతున్నాయి. ఇది కూడా కొంతవరకు ప్రైవేటీకరణ చేస్తే వేగం పెరుగుతుందని, పారదర్శకత పెరుగుతుందని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.